అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ చేరుకున్న దుండగులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు బ్యాగులు కొనుగోలు చేశారు. తిరుమలగిరి దగ్గర ఓ నిర్మానుష్య ప్రదేశంలో బట్టలు మార్చి నిందితులు బ్యాగులు చేంజ్ చేశారు. మదీనాలో ట్రాలీ బ్యాగులు కొనుగోలు చేసిన దుండగులు తమ పాత బ్యాగులను తిరుమలగిరిలో వదిలేశారు. ట్రాలీ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుచిత్ర వైపు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ చేరుకున్న దుండగులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు బ్యాగులు కొనుగోలు చేశారు. ఆ తర్వాత తిరుమలగిరి దగ్గర ఓ నిర్మానుష్య ప్రదేశంలో బట్టలు మార్చి నిందితులు బ్యాగులు చేంజ్ చేశారు. మదీనాలో ట్రాలీ బ్యాగులు కొనుగోలు చేసిన దుండగులు తమ పాత బ్యాగులను తిరుమలగిరిలో వదిలేశారు. ట్రాలీ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుచిత్ర వైపు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన నిందితుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో 10 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కాల్పులు జరిగిన రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాల్లో నిందితుల విజువల్స్ రికార్డ్ అయ్యాయి. నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ను పోలీసులు ప్రశ్నించారు. స్వీకార్ హోటల్ దగ్గర ఆటో ఎక్కిన దుండగులు సికింద్రాబాద్ వెళ్లినట్లు నిర్ధారించారు. దీంతో సికింద్రాబాద్ మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్లిన రైళ్లు ప్రయాణికులపై ఆరా తీస్తున్నారు. రైల్వే పోలీసుల సహకారంతో తెలంగాణ, కర్ణాటక పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.